చూడండి ఫ్రెండ్స్, అన్నీ అయితే తీసుకొచ్చిన. వీటికి అందరికీ తెలిసిన కాయలేనండి ఇవి. మీకు తెలియదంటూ ఏముండదు. ఈ కాయలు చాలామందికి మనకు ఏంటంటే ఊర్లల్లో మన అంటే ఖాళీ ప్లేస్లల్లో, పొలాలల్లో, శెలకలల్లో, వడ్లకు అన్నీ కాస్తుంటాయండి. ఖాళీ ప్లేస్ ఎక్కడైతే బీడుగా ఉన్న ప్లేస్లలోనైతే ఎక్కువగా ఇవి చెట్లు అవుతుంటాయి. ముట్టడం చాలా కష్టం అండి. మనకు ఏదైనా ఇవి కావాలనుకుంటే ఒక చిన్న కత్తెర తీసుకొని వెళ్ళాలి. ఎంతంటే ఇవి బాగా మనకు కుచ్చుకుంటాయండి. కుచ్చుకుంటాయి కాబట్టి మనం వీటిని కత్తెరతోనే కట్ చేసుకుంటే వస్తాయి. అయితే ఇవన్నిటిని అయితే ఇలా అన్నీ కట్ చేసుకోవాలండి. నేను కట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే అన్నిటినీ ముళ్ళన్నీ తీసి కట్ చేశాను. ఇక చూడండి, ఇవి కూడా ఎలా అంటే ఇక చూడండి, ఇత్తనాలు కూడా అన్నీ తీసేయాలండి. ఇలా పిండేసుకోవాలి. ఇత్తనాలు కూడా తింటే ఏం కాదు కానీ అన్నీ ఇలా చేసుకోవాలండి. ఇలా అన్నీ చేసుకొని ఇందులో సాల్ట్, మెంతిపిండి, చిటికెడు మెంతిపిండి, చిటికెడు ఆవపిండి, సాల్ట్ అండి వేసుకొని ఊరబెట్టేసుకొని అప్పుడప్పుడు తినడమే. నేను అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొత్తం విత్తనాలు తీసేసి, ఇక విత్తనాలండి ఇది చూడండి, ఇవన్నీ ఇలా చేసేసాను. ఇంకా మనకు చిన్నగా కావాలంటే కూడా చిన్నగా చేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు ఏమేమి వేస్తున్నా అంటే చూడండి ఫ్రెండ్స్, ఇది మెంతులు, జీలకర్ర అండి, ఇది పొడి. అలాగే ఇక ఆవాలండి, ఇదేంటంటే పసుపు, ఇది రాక్ సాల్ట్, ఇవండి. ఇప్పుడైతే మనం ఇందులో ఏది ఎంత అనేది చూపిస్తా. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక పావు స్పూన్, కొంచెం ఎక్కువ వేసుకునే ఏం కాదు. ఇది జీలకర్ర మెంతుల పౌడరు. అలాగే ఇక కొన్ని ఆవాలండి. అట్లా వీలైతే ఆవ పొడి కూడా వేసుకోవచ్చు. నేను పొడి రెడీగా లేదని అయితే ఆవాలు కొన్ని అట్లా వేసాను. ఇది చూడండి పసుపు అండి. అలాగే రాక్ సాల్ట్ ఒక పావు స్పూన్ వేస్తున్నా. చూడండి, తక్కువనే వేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ తక్కువ ఉంటే వేసుకుందాం. ఇవన్నీ ఇట్లా కలిపేయాలి. నాకైతే మంచిగా పని చేస్తుంది ఫ్రెండ్స్. ఏంటంటే టాబ్లెట్, పీల్చే టాబ్లెట్ డాక్టరు ఇచ్చారండి. అయితే ఇప్పుడైతే ఇది 1 year అవుతుంది దగ్గర వాడక. అందరూ నాకు జలుబు, అస్తమా అని చెప్తున్నారండి. ఫ్రెండ్స్ అయినా బంధువులైనా కొంతమంది వింటుంటే నాకు అయ్యో మళ్ళీ తయారు చేసినప్పుడు మళ్ళీ చూపిద్దాం, వీడియో పెడదాం అన్నట్టుగా ఈరోజు ప్రొద్దున వెళ్ళినానండి. దగ్గరనే, మాకు దగ్గర అంటే ఇది మా ఒక 10 ఇళ్ళ తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ముందట ఉంటుందన్నమాట చెట్టు. ఇక వాటి కోసం నేను మబ్బుల వాకింగ్కి వెళ్ళినప్పుడు పోయి తీసుకొని వచ్చిన. ఇది వచ్చి మీకోసం నా కోసం అన్నట్టు ఇది తయారైతే చేస్తున్నా ఫ్రెండ్స్. మీకు ఎక్కడైనా దొరికితే మాత్రం వీటిని వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్. ఇవి నేను ఆల్రెడీ ఏంటంటే తయారు చేసి పెట్టుకున్నా. చూడండి, మొత్తం అయిపోయింది. చూడండి, ఇది మొత్తం అయిపోయింది. అప్పుడప్పుడు ఒక్కొక్కటి వేసుకుంటాను అన్నమాట ఇలా. ఇది దగ్గర 3-4 months అవుతుంది. ఫ్రిడ్జ్లోనే పెట్టానండి ఇది. ఎందుకంటే కొంచెం ఉప్పు ఎక్కువైనా తక్కువైనా ఖరాబ్ అవుతుంది, మళ్ళీ దొరకదు అన్నట్టుగా నేనైతే ఇక ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని అప్పుడప్పుడు ఇట్లా కొంచెం ఇట్లా దగ్గులాగా ఇట్లా అనిపిస్తుంది కదా మనకు, గొంతులో గురుకులాగా అనిపించినప్పుడు ఇట్లా ఒక కాయ తీసుకొని చప్పరించి నామిలి మింగేస్తుంటాను అన్నమాట. కొంచెం చేదు ఉప్పుగా చట్నీ లాగానే ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం చేదైనా భరించాలి. అంటే ఒక్కసారి అయితే నేను ఇది ఒక కాయ తిన్న తర్వాత ఒక 15 days దాకానైతే నాకు ఏమి ఇబ్బంది ఉండదు. ఇట్లా గొంతులో గరగరలాగా కూడా అనిపించదు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి.
ఈ నడుమ మళ్ళీ కొంచెం వాతావరణము ఎండ చలిలాగా మారుతుంది కదా, మళ్ళీ మనకు వాతావరణం మారినప్పుడు మళ్ళీ అంత గొంతులో ఇట్లా లాగా వస్తుంది, గురకలాగా. ఎందుకైనా మంచిదన్నట్టుగా ఈ కాయలు బాగుండే ఫ్రెండ్స్ చెట్టుకు. అయితే ఎవరో తెంపుకెళ్ళి కొన్ని దొరికినాయి. ఆ కొన్ని అయినా కూడా బంగారంలాగా తెచ్చుకొని నేను ఇంకా మీకు చూపిద్దామన్నట్టుగా వీడియో చేస్తున్నా. మీరు కూడా దగ్గరుంటే తెచ్చుకొని చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో పెద్ద కష్టమైన పని అయితే కాదు. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.